నమస్కారం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ శ్రీ విజయ్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మండల కార్యాలయం విశాఖపట్నం ఉద్యోగులు చేసిన ఒక చిన్న ప్రయత్నం అందరిలో అవగాహన కల్పించడం కోసం. మొదటి రోజు ఉదయం 6 గంటలకు ఎవరండి? మేము ఈ ఏరియా వాలంటీర్లు అండి. మీ ఐడి కార్డులు చూపించండి మేడం. ఇదిగోండి. చెప్పండి మేడం. మీ డోర్ నెంబర్ 44ఏనా? అవును మేడం. మీ పేరేంటండి? శ్రీమతి ప్రియాంక మేడం. మీకు చెత్త గురించి అవగాహన కల్పించడానికి వచ్చామండి. చెప్పండి మేడం. అమ్మ, చెత్త బండిలోనే వెయ్యండి. తడి చెత్త పొడి చెత్త వేరేగా వెయ్యండి. గాజు సామాన్లు ఏవైనా ఉంటే అవి వేరేగా వెయ్యండి, లేదా వీధి చివర ఉన్న బండిలో వేయండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అండి? మా ఆయన మొన్నే కొన్నాడండి. ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ క్లీన్ చేస్తున్నారా అండి? లేదు మేడం. క్లీన్ చేయాలండి, లేదంటే దోమలు ఎక్కువై జ్వరాలు వస్తాయండి. సరే మేడం. ఓవర్ హెడ్ అండ్ బ్లీచింగ్ వేసి క్లీన్ చేస్తున్నారా అండి? చేస్తున్నాం మేడం. సరే అమ్మ, మేము రేపు ఇక్కడ దోమల మందు కొట్టిస్తాము. మేము ఇంట్లో ఉంటాం, రండి. ఎవరు వాళ్ళు? వాలంటీర్లండి. ఎందుకు వచ్చారు? ఏదో చెత్త గురించి అవగాహన అంట, వెళ్ళిపోయారులేండి. ఇవన్నీ మామూలే కదా, దేని పని దానిదే. వాళ్ళు చెబుతూ ఉంటారు, జనాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన దేశంలో ఇదంతా మామూలే కదా. నాకు అవతల బోల్డ్. ఎవరమ్మా, ఏం కావాలి? మేము వాలంటీర్లమండి. చెప్పండి అమ్మా. మీకు చెత్త గురించి అవగాహన కల్పించడానికి వచ్చామండి. చెప్పండి. తడి చెత్త పొడి చెత్త వేరేగా వెయ్యాలండి. చెత్తని చెత్త బండిలోనే వెయ్యండి. సరే గాజు సామాన్లు ఏవైనా ఉంటే అవి వేరేగా వెయ్యండి. సరే అమ్మా, మేము మీరు చెప్పిందే చేసుకొని ఉంటామా, మా వ్యాపారమే చూసుకుంటామా? ఈ గవర్నమెంట్కి ఎప్పుడు పూనకం వస్తే అప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈరోజు చేస్తారు, రేపు మర్చిపోతారు. మేము మీ మంచి కోసమే చెప్తున్నాం కదండి. సరే అమ్మా. మేము కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మీకు చెప్తున్నాం. సరే మీరు వెళ్ళి రండి, మేము చూసుకుంటాం. చెప్పడం మా బాధ్యత, తర్వాత ఇంకా మీ ఇష్టం. సరే వెళ్ళి రండి. మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు. ఈసారి వినాయక చవితి చాలా బాగా అయింది కదా సార్? అవును మేడం, డిఓ వైజాగ్ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా అయ్యింది. హే అరే ये क्या है रामाराव जी, बताइए। आपने बताया कि विशाखापट्टनम शहर इतना सुंदर है और लोग यहाँ रोड पर कचरा फेंक रहे हैं, ये क्या हो रहा है? అరే మీరు మారరా, ఎంత చెప్పినా మీరు వినరు. వెళ్ళండి సార్, మేము మున్సిపాలిటీ వరకు ట్యాక్స్ కడుతున్నాము. వాళ్ళు వస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. లేదంటే ఏ గాలి వస్తుంది, ఎగిరిపోతుంది. మేము ఇది చూసుకుంటామా, మా వ్యాపారమే చూసుకుంటామా? గాలికైనా ఎగిరిపోతుందయ్యా, మ్యాజిక్ వచ్చి పోతుందా ఏంది? వెళ్ళండి అమ్మా. పదండి మేడం, వీళ్ళు ఎంత చెప్పినా వినరు, మారరు ఈ మనుషులు. పదండి. 2 రోజుల తర్వాత సాయంత్రం 7 గంటలకు. ఏమమ్మా అలా ఉన్నావు? పొద్దున్నుండి పాపకు జ్వరం అండి. సరే పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, మా అమ్మాయికి జ్వరం అండి, కొంచెం చూడండి. ఏమైంది అమ్మా? 2 days నుంచి ఫీవర్ అండి, సివియర్ హెడేక్ అండ్ సివియర్ బాడీ పెయిన్ అండి. హెడేక్ వస్తుందా ఇక్కడ? అవునండి. మళ్ళీ ఇక్కడ వస్తుందా? అవునండి. ఈ ఏరియాలో? అవునండి. సరే టెంపరేచర్ చెక్ చేస్తా. కొంచెం ఫీవర్గా ఉంది, కొంచెం టెస్ట్ చేయాలి. బాబు 103 టెంపరేచర్ ఉంది. ఓకే బా, ఎప్పుడు నుండి జ్వరం ఉంది? ప్రొద్దున్నుండి. ఓకే సరే, నేను కొంచెం టెస్ట్ రాస్తా, నువ్వు చేసి నా దగ్గరికి రండి, నేను చూస్తా. అలాగే సారు.
मैं स्लिप బాబు ఇది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, బాగా ప్లేట్లెట్ తగ్గిపోయింది, ఇప్పుడు 30,000 ఉంది. సో కొంచెం అమ్మాయికి అడ్మిట్ చేయాలి. డెంగ్యూ అంటున్నారు, అది ఎలా వస్తుంది సార్? ఇది మీ ఇల్లు చుట్టుపక్కనే మస్కిటోస్ ఉందా? ఇంట్లో అయితే లేవు సార్. మళ్ళీ చుట్టుపక్కల బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారా? అది అంటే అది విషయం. మనమే బాగా చుట్టుపక్కల ఇంటిలో బాగా క్లీన్గా పెట్టాలి. స్టాగ్నేట్ వాటర్ ఉంది కదా, అది క్లీన్ చేయాలి. మొత్తం చెత్త క్లీన్ చేసి జీబీఎంఎస్ బకెట్ ఇస్తున్నారు కదా, అక్కడ వేయాలి. అప్పుడు ఈ మొత్తం దోమలో పోతుంది. ఇప్పుడు అమ్మాయికి అడ్మిషన్ ఇస్తున్నాను, మీరు డబ్బులు అరేంజ్ చేయండి. నేను అమ్మాయికి చూస్తున్నాను. సరే, నేను రాస్తాం, అడ్మిషన్ చేయండి. ఓకే, పక్కనే నర్స్ ఉంది, అక్కడ వెళ్ళండి. అలాగే సార్. సరే, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరే షాప్కి వెళ్ళి ఎవరినైనా డబ్బులు అడిగి తీసుకొస్తాను. సరేనండి, సరే చూసుకుంటాను. జాగ్రత్త. ఏమన్నా అంత డల్గున్నా? ఏమీ లేదురా, అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాను. 2 టాబ్లెట్లు వేయన్నా అదే తగ్గిపోద్ది. అలా ఏమీ లేదురా, డెంగ్యూ అన్నారు. డెంగ్యూ అన్నా? वहीं से लाते हैं सर सामान। छोटू 4 चाय बना दो। ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు సార్, మా పాపకి డెంగ్యూ అన్నారు, హాస్పిటల్లో ఉంది, చాలా డబ్బులు అవసరం అన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డెంగ్యూవా? అవును మేడం. ఎప్పుడొచ్చింది? ఏమో అమ్మా. మేడం, మొన్న వాళ్ళు చెప్పాం కదా క్లీన్ చేయమని, చెప్తే వినలేదు. వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారో అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇలా నీళ్లు నిల్వ చేసి ఉంచేశారు, దానివల్ల దోమలు పెరిగాయి. అవి కుడితే మనకు డెంగ్యూ వస్తుంది. అందుకే కోసం మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. మీరు మనుషులు, ఇక మారరు. సరే సార్, ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను. రండి మేడం, ఇదంతా కొంచెం క్లీన్ చేద్దాం. పరిసర ప్రాంతాల్లో చెత్త చేస్తున్నారు. ఏమైంది బాబు, ఏమైంది? ఏమోనండి, గాజు గుచ్చుకున్నట్టుంది. అరే, ఎన్నిసార్లు చెప్తున్నా మీకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వెయ్యమని. ఇదిగో అన్ని ఏర్పాట్లు చేశారు కదా గవర్నమెంటు మీకు, అయినా మీరు కేర్ తీసుకోకపోతే ఎలా? పాపం మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, వాళ్ళకి చూడండి ఇప్పుడు ఎంత హానికరమైందో. కొంచెం అర్థం చేసుకోవాలి కదా మేడం మీరు. సార్, అలాగే పాటిస్తాం సార్. ఇది మనుషులకే కాదమ్మా, జంతువులకు కూడా హానికరం. ఇవి చెత్త మన ఆవులు గేదెలు కూడా తింటాయి. ఇవి వాళ్ళకి తగిలితే ఎంత ప్రమాదమో చెప్పండి. ఇది మనం అందరం ఆలోచించాలి. నాకెందుకులే అన్న ధోరణి మన అందరిలో ఎక్కువగా ఉండడం వల్లే ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క విషయం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇది మనకి హాని కలిగిస్తుంది అన్న విషయం మనం గుర్తించలేకపోతున్నాం. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు జరిపినప్పటికీ ప్రజల్లో అవగాహన రావడం లేదు. అలాంటి వారిపై కఠిన శిక్ష లేదా కఠిన జరిమానా విధిస్తే గానీ ప్రజల్లో మార్పు రాదు. తప్పకుండా జరిమానా పడాలి. మనుషుల్లో డబ్బులు ఎప్పుడు పోతాయో అప్పుడే వాళ్ళలో చైతన్యం పెరుగుతుంది. తప్పకుండా జరిమానా అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. అప్పుడే ప్రధానమంత్రి గారు పెట్టిన స్వచ్ఛ భారత్ కళ సాకారం అవుతుంది. భారత్ సాక్షర భారత్ అయినప్పుడు స్వచ్ఛ భారత్ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది. చూసారు కదండి, మన నిర్లక్ష్యం మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా హాని కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా స్వీయ బాధ్యతగా తీసుకొని మన ఇంటితో పాటు మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం.